Jungle. వచ్చాడయ్యో రవి నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో రవి కొత్త రెక్కల్ని మనకెత్తించే హామీ. కత్తి సుత్తి పలుగు పారా తీయండి, అరగంటం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. కుంకం బొట్టుగా పెట్టండి. వచ్చాడయ్యో రవి నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో రవి కొత్త రెక్కల్ని మనకెత్తించే హామీ. కత్తి సుత్తి పలుగు పారా తీయండి, అరగంటం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. కుంకం బొట్టుగా పెట్టండి. వచ్చాడయ్యో రవి నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో రవి కొత్త రెక్కల్ని మనకెత్తించే హామీ. కత్తి సుత్తి పలుగు పారా తీయండి, అరగంటం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. కుంకం బొట్టుగా పెట్టండి. వచ్చాడయ్యో రవి నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో రవి కొత్త రెక్కల్ని మనకెత్తించే హామీ. కత్తి సుత్తి పలుగు పారా తీయండి, అరగంటం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, సిడబ్ల్యూసి సభ్యులు శ్రీ రుద్రరాజు గారు, కార్యదర్శి శాసనసభ్యులు పెద్దలు పూర్ణమనేని సాంబశివరావు గారు, శాసన మండలి సభ్యులు బాలప్రసాద్ గారు, పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు, గౌరవ శాసనసభ్యులు పాల్వారి హరీష్ గారు, గౌరవ శాసనసభ్యుడు గారు, గౌరవ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు మకన్ సింగ్ లాల్ ఠాకూర్ గారు, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ జేడి శ్రీపాదరావు గారి అభిమానులు, అట్లాగే కాంగ్రెస్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు స్నాతులుగా ఉండి ఈరోజు శ్రీపాదరావు గారి పైన ఉన్నటువంటి ప్రేమతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చేసినటువంటి పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులందరూ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు గారి గురించి మాట్లాడటం అంటే కాంగ్రెస్ పార్టీ గాంధేయవాదం గురించి మాట్లాడటం. చాలామంది ఇప్పుడే మా మిత్రుడు ఉన్నప్పుడు ఆ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద నాయకులు శ్రీపాదరావు గారు, సత్యనారాయణరావు గారు, లేకపోతే వెంకటస్వామి గారు, పెద్దలంతా కూడా ఆనాడు వారి విలువల్ని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని, గాంధేయవాదాన్ని ముందు తీసుకొని పోతూ మా అందరికీ మార్గదర్శులుగా ఉన్నారని వారు చెప్పిన మాట వాస్తవం. శ్రీపాదరావు గారు సరే చాలామంది అనుకుంటారు, నేను శ్రీధర్బాబు గారు చాలా సన్నిహిత మిత్రులు, అట్లాగే శ్రీపాదరావు గారు అట్లా పరిచయం అని చాలామంది ఆయన కూడా అనుకుంటుంటాడు. కానీ వీరికంటే ముందే నాకు శ్రీపాదరావు గారితో పరిచయం. నేను సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్గా ఉన్నప్పుడు శ్రీపాదరావు గారు స్పీకర్గా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అది కూడా ఒక సాంస్కృతిక కార్యక్రమం, అట్లాగే పార్టీ కార్యక్రమం రెండింటి వారి దగ్గర నుండి తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం బాధ్యత నాకు చెప్పారు.
నాకు అప్పటికే శాసనసభ వ్యవహారాలని దగ్గరగా చూస్తున్నటువంటి వ్యక్తిగా ఆ సభాపతి స్థానంలో ఆయన చాలా గంభీరంగా కూర్చొని దేశాలు కూడా పైకి తిప్పారు. సభలో ఉన్నటువంటి మహామహా మేధావుల్ని చాలా సీనియర్ లీడర్స్ అందరూ కూడా అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి 294 మంది శాసనసభ్యులు ఉద్దండులు అందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు. ఇటు ప్రభుత్వమే ప్రతిపక్షానికి కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా సభలో చెప్పించేటట్టుగా వారు సమయాన్ని ఇచ్చారు. ఆ పని చేసినప్పుడు వీళ్ళందరూ గుర్తు తెచ్చుకున్నాను సార్. కేరళ వ్యవహారాన్ని దానంతా కూడా చదివి కొద్దిగా వాటిని అమలు చేయడం కోసం ప్రయత్నం చేశాం, కానీ అంతగా మాత్రం చేయలేకపోయారు. అంత నిబద్ధతతో వారు అటు గాంధేయవాదాన్ని ఇటు సామాజిక పరివర్తన కోసం తీసుకోవాల్సిన చర్యల్ని అన్నింటినీ కలగలిపి ఆ ప్రాంత అభివృద్ధి చేస్తూ వేసినటువంటి శ్రీపాదరావు గారి జీవితం తప్పనిసరిగా ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలనుకుని సేవ చేయాలనుకునేటువంటి వాళ్ళకి ఒక మంచి పాఠ్యాంశంగా ఉంటుందని నేను చాలా స్పష్టంగా గౌరవంగా చెప్పదలుచుకున్నాను. అట్లాగే సరే వారి కుటుంబ సభ్యులు నా మిత్రులు చెప్పారు, కుటుంబ సభ్యులు మొత్తం ప్రజలకి అంకితమయ్యారు. శ్రీధర్బాబు గారు ఎప్పుడు ఫోన్ చేసి ఆడున్నానంటే నేను కాటారంలో ఉన్నా, ముత్తారంలో ఉన్నారు. నేను రాష్ట్రానికి ఇంత పెద్ద మంత్రిని చేసి, ఇండస్ట్రీస్ మంత్రిని చేసి, ఐటీ చేసి, సభా వ్యవహారాలు ఇచ్చి, హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీ ఇంత పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉంది, ప్రపంచంలో అంతా తిరిగి వాళ్ళందరూ తీసుకున్నానంటే అదంతా వదిలేసి మళ్ళీ నేను కాటారం పోవాలా, ముత్తారం పోవాలా, మంత్రిని పోవాలా నేను తిరుగుతూ ఉన్నారు మీరు. సరే రంగారెడ్డి జిల్లా అంటే ఆయనకి ఎంత పని ఇచ్చినా ఆ పని చేయట్లేదని అట్లా ఆ పని చేస్తూనే కొద్ది సమయం వరకు రాత్రి 12 గంటలకు కూడా బయలుదేరి వెళ్ళిపోతాం. అంటే రాత్రి పూట కూడా వారి జీవితం మొత్తం నేను ప్రత్యేకంగా ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడుతున్నాను అంటే పలానా. ఆ రకంగా వారి తండ్రి గారు ఒప్పజెప్పినటువంటి బాధ్యత ఆ నియోజకవర్గ శాసనసభ్యులు పేరు పేరున ప్రతి ఒక్కరు, మరి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన బీజేపీకి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు హరీష్ బాబాయ్ గారు, రాకేష్ రెడ్డి గారు, మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు పేరు పేరున వేదిక మీద ఉన్న వారందరూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షురాలు శ్రీమతి జయమ్మ గారు, శ్రీధర్ బాబు గారికి అల్వనికి అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు గారి 88వ జయంతి సందర్భంగా వారికి నా ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ నాయకులైన అందరిలో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న శ్రీపాదరావు గారు నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం. శ్రీపాదరావు గారు మనబడి ప్రజలకు చేసిన సేవలు ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చు. గోదావరి నది ప్రాంతంలో మారుమూల ప్రాంత గ్రామ పంచాయతీ సర్పంచ్గా ప్రజా జీవితాన్ని ప్రారంభించి రాష్ట్రంలో అత్యున్నత శాసన పదవి అయిన సభాపతి కావడం వారి నిస్వార్థ ప్రజాసేవకు లభించిన గౌరవం. వివిధ సంఘానికి అన్ని పక్షాలు సంతృప్తి చెందే విధంగా సభను నడపాల్సిన బాధ్యత సభాపతి మీద ఉంటుంది. శ్రీపాదరావు గారు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి నిరంతరం అందించి శాలువా అందించవలసిందిగా డిప్యూటీ సీఎం డాక్టర్ విక్రమార్క గారిని సన్మానం చేయవలసిందిగా సైన్యంగా కోరుతున్నారు. డిప్యూటీ చైర్మన్ గారైన శ్రీ బండా ప్రకాష్ గారికి జ్ఞాపక
ముగింపులేనిదై సదా సాగదా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో నీ పదము రుసుము కట్టగా శిరాను లక్ష బొప్పదా చిరాక్షరాలు రాయదా నీ సీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా కాంగ్రెస్ సీనియర్ లీడర్ శ్రీ దయాసాగర్ గారికి గుడిసె పాట గుడ్డి దీపం మెరిసిపోయేనే రచ్చబండ పక్కనున్న వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బరుగెత్తింది భూమి చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బరుగెత్తింది భూమి చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ కత్తి సుత్తి పలుగు పారా తీయండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి